కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా మహాకూటమి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. టీడీపీ, టీజేఎస్ తో పాటు సిపిఐ ఇంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుని టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోరాదని భావిస్తున్న టీపీసీసీ రానున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని యోచిస్తోంది. టీఆర్ఎస్యేతర పార్టీల్లో ప్రధానంగా టీడీపీని, దాంతోపాటు సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలను కలుపుకుని విశాల కూటమిని ఏర్పాటు చేసే ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీని కూటమిలో కలుపుకుపోవాలనుకుంటోంది. అయితే టీపీసీసీ అభిప్రాయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించాకే తాము రంగంలోకి దిగుతాము అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార పార్టీకే లాభం కలిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల కూటమిని ఏర్పాటు చేసి అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. టీడీపీ ఏ పార్టీతో జట్టు కడుతుంది అన్నది ఇంతవరకు స్పష్టత లేదు. అయితే టీడీపీని అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసుకోవటం, ఆ పార్టీ శాసనసభ పక్షాన్నే విలీనం చేసుకోవడంతో తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. విశాల కూటమిలో టీడీపీని చేర్చుకుంటే గ్రేటర్ పరిధిలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఆ పార్టీకి ఇప్పటికీ పట్టున్న ప్రాంతాల్లోనూ కలిసొస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సెటిలర్ల ఓట్లు కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కూటమిలో టీడీపీ కలిసొస్తే గత ఎన్నికల్లో ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉంది. టీజేఎస్ కూడా కూటమిలో కలిసొస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన సిపిఐ ఈ ఎన్నికల్లోనూ కలిసొచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ తో సీట్ల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ 5 అసెంబ్లీ స్థానాలను కోరిందని తెలిసిందే. ఇక బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన సిపిఎం ఒంటరిగా వెళ్లే సూచనలే కనిపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.